భారతీయ ఆరోగ్య జీవనశైలి భాగము 14. స్వచ్ఛమైన నూనె 450 అయితే నూనె బయట దొరుకుతుంది. నేను అక్కడ అవన్నీ రీసెర్చ్ చేస్తాడు, యాప్లు దొరుకుతుంది, అవి తెచ్చుకొని వాడతాము. అవి నేను వేసి చేస్తే మనకు మంచిది, అవే అంటించుకుంటే మంచిది. నేను నూనె అంటించుకుని చలికాలం అంతా కళ్ళకి చేతులు అది అంటించుకుంటే ఆరోగ్యము, కాల్షియం ఇస్తుంది ముఖ్యంగా. తర్వాత ఏదైనా ఓంకారం ఒక వీలైతే 24 టైమ్స్. ఒకవేళ మహానుభావుడు ఎవరైనా చేయొచ్చు, యాక్చువల్గా బ్రాహ్మణుడు లేదు. చతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మశ విభాగశ అని నేను చెప్పాను. గుణం ద్వారా ఏ బ్రాహ్మణత్వము తర్వాత వస్తుందని భగవంతుడు చెప్పాడు. కానీ వ్యక్తులు వ్యాస్ చేశారు, కానీ గుణం వల్లనే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గాయత్రి జపం చేయొచ్చు. గాయత్రి అనేది మహామంత్రం అది. సో తర్వాత ఆ మంత్రంలో ఉండే అక్షరాల వల్ల లోపల ఆరోగ్యం వస్తుంది. తర్వాత ఓంకారం ద్వారా లోపల నుంచి ఇక్కడ నుంచి వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉండేవాళ్ళు కంట్రోల్ లేదు వస్తుందని ఈటీవీలోనే ఒక 15 నిమిషాలు చూపించినారు. కాబట్టి ఓంకారం జపించవచ్చు 24 టైమ్స్ కానీ, వీలైతే 58 టైమ్స్ కానీ, 108 టైమ్స్ కానీ, మీకు సమయాన్ని బట్టి మినిమం 11 టైమ్స్ అన్నా. అంటే ప్రశాంతంగా వచ్చి ఏదో అని 10 సార్లు అంటే ఏం రాదు. నిదానంగా కూర్చొని టైం అనేది నీకోసమే ఉంది, నువ్వు నీకోసమే ఉన్నావు, ప్రపంచం కోసం ఉన్నావు, ప్రపంచం నీ వెంట పడాలి, ప్రపంచం వెంట నువ్వు పడకూడదు అనే భావన ఉంటే నువ్వు చేస్తావు. నీ గురించి అడగల, నువ్వు ఈ ఆరోగ్యానికి చిట్టుగా ఆ స్థితిలో నువ్వు మారాలి. వయసు అయినా కూడా వయసు కనపడకూడదు, ఆ రకంగా మారండి. కింద బుక్ ఇవి చెప్పాను. తర్వాత ఆకలి ఉన్నప్పుడే తినడం, ఆకలి లేనప్పుడు తినకుండా ఉండడం. ఎప్పుడు తినాలంటే పొద్దున 9:30 లోపల పొద్దున భోజనం, మధ్యాహ్నం 12-1 గంటకి మధ్యాహ్న భోజనం, సాయంకాల భోజనం 4:30-5 గంటలకి. సార్ ఇది మా దాంట్లో లేదు, కొంచెం కష్టం అంటే సూర్యోదయం తర్వాత 1/2 అవర్. సాధ్యమైన 9కో 10కో తీసుకుంటే 1 గంట తగ్గించుకుంటారు అండి. వారానికి ఒకసారి గంట తగ్గించుకుంటా లాస్ట్కి సూర్యుడి దగ్గరికి వస్తే మనం బెటర్ అవుతాం. 2 గంటలు ఎట్లా మేలుకుంటాం కాబట్టి సరిపోతుంది. రాత్రి తిన్న తర్వాత 2 గంటలు మేలుకొనే ఉండాలి, ఇది ఇంపార్టెంట్. తర్వాత ఉడికించి దానికంటే ఉడికించని వాటిలో ఉత్తమం. మన ఋషులంతా కూడా దుంపలు, ముఖ్యంగా జపాన్లో ఒకినామా అనేది ఉంది. నేను ఇటీవల కొంత రీసెర్చ్ చేస్తా ఉంటే యూట్యూబ్లో వీడియోస్ రీసెర్చ్ చేస్తుంటే 150 సంవత్సరాలు పైననే ఉంటారు అంతా. ఎందుకుంటారు? ఆరోగ్యంగానే ఉంటారు. మళ్ళీ 150 సంవత్సరాలు సత్సు బతుకుతూ జీవోత్సవంలో బతకడం, ఆ జీవోత్సవంలో 10 సంవత్సరాలు బతికినా కష్టమే. కాబట్టి ఆరోగ్యంగా బతకాలి.